అన్న పుష్ప ట్రైలర్ వచ్చింది కదా చూసారు, ఎలా అనిపించింది అన్న? నిజంగా అన్న ఫీజులు అవుట్ అయిపోయినాయి అన్న. అసలు ఏ రేంజ్ అన్న అది. అసలు ఏం నచ్చిందన్న ట్రైలర్ లో? ఒక్కటి రష్మిక మందన చేస్తుందన్న, కాలుతో తగ్గేదేలే అని. నిజంగా ఆ కాలు పెట్టి రష్మిక మందన ఇట్లా తగ్గేదేలే అంటది. అది మామూలుగా కాదు, ఎక్కడో కనెక్ట్ అయిపోయింది అన్న. అది ఏం సినిమా ఇది అసలు నాకేం అర్థం కాలే. అసలు హెలికాప్టర్ నుంచి ఒక ఇట్లా దిగుతాడు అన్న, అది అసలు అది ఫీజులు అవుట్ అయిపోయినాయి. ఇంకా ఇదేంద్రా బాబు అనుకున్నది. అసలు ఏంది అసలు బాహుబలి కాదు కదా, ఏది పనికి రావట్లేదు ఇక్కడ. అంటే మధ్యలో నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్నాడు. నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్న, ఇంటర్నేషనల్. అంటే పార్ట్ 1 లో పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటే ఫైర్ అన్నాడు కదా. ఫైర్ కాదు, డబల్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నాడు. వైల్డ్ ఫైర్ కాదు, అసలు ప్రపంచానికే ఫైర్. ఈసారి ప్రపంచానికే ఒక ఫైర్ తీసుకొచ్చిండు అన్న. నిజంగా అది అద్భుతం. ఇంకోటి అన్న, పార్టీ లేదా పుష్ప ఈసారి ప్రపంచానికే పార్టీ పుష్ప ఇచ్చేసిండు. పుష్ప 2 పార్టీ ఇచ్చేసిండు ప్రపంచానికే. వరల్డ్ లోనే పుష్ప ఈసారి పార్టీ ఇచ్చేసిండు మనకి. ఎలా ఉండబోతుంది అంటారు 5వ తారీఖు? 5వ తారీఖు మామూలుగా ఉండ అన్న, రచ్చ. అసలు దేశమే ఉనికి పడేలాగా ఉంటది. బాహుబలి రికార్డులు బద్దలు కొట్టడానికి మా అన్న ముందుకు వచ్చిండు. ఈసారి పార్టీ తీసుకొని, పార్టీతో ఫైర్ తీసుకొని వచ్చిండు చూడు ప్రపంచానికి. నిజంగా అది హైలైట్. అల్లు అర్జున్ గారు లుకింగ్స్ ఎలా అనిపించింది? లుకింగ్స్ వేరే లెవెల్ అన్న. అసలు ఆయన లుకింగ్, అసలు ఆయన డ్రెస్సింగ్స్ ఎన్నో ఉన్నాయన్న. ఒకటి గన్ను పట్టుకొని ఇట్లా వస్తాడన్న, అది చూడంగా నేను బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టుకోవడానికి వస్తున్నా నేను అన్నట్లుంది అది. నిజంగా చెప్తున్నా, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి గన్ వేసుకొని సూట్ వేసుకొని నేను బయలుదేరి వస్తున్నా ఇంటర్నేషనల్ అననికి వచ్చిండు. ఐటమ్ సాంగ్స్ రీలీలో కూడా పెట్టారు కదా, ఎలా అనిపించింది? అవునన్నా, చాలా బాగుందన్న. నిజంగా ఐటెం సాంగ్కి ఆమెను పెట్టడం నిజంగా ఈసారి ఒక అద్భుతం జరగబోతుంది. ప్రపంచంలోనే ఒక అద్భుతం. నిన్న మీటింగ్ అన్న, పాట్నాలో మీటింగ్ పెడితే ఒక రాజకీయ నాయకుడు పెడితే అంత రారన్న, డబ్బులు ఇచ్చినా రారు. ప్రేమతోటి అభిమానంతో వచ్చిండ్రన్న. ఒక తెలుగువాడు గర్వపడేలాగా మొత్తం గ్రౌండ్ నిండిపోయింది. గ్రౌండ్ కాదన్న, పోల్ ఎక్కిర్రు. ఆ పోల్ కింద పడిపోతుందేమో అనుకున్నా. అట్లా వచ్చిండ్రన్న. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చిండ్రన్న. నిజంగా ప్రేమతోటి అభిమానంతో వచ్చిండ్రు. ఒక్కొక్కరు అయితే ఫోటోల గురించి చచ్చిపోయిండ్రు. అసలు ట్రైలర్ లో జగపతి బాబు గారు కూడా. అవునన్నా, నిజంగా జగపతి బాబు గారు ఉన్నారంటే ఇంకా సినిమా అసలు మామూలుగా ఉండదు. అసలు ఆయన ఉన్నాడంటే ఇంకా వేరే లెవెల్. సీఎం క్యారెక్టర్ లో ఉన్నారు. అదే ఆయన ఉన్నాడంటే ఇంకా వేరే లెవెల్ అసలు సినిమా. బాహుబలి రేట్లు బద్దలు కొట్టాల్సిందే, ఇంకా ఏ రేట్లు ఉండవు. పుష్ప 2 నేషనల్, పుష్ప 2 అంతే. అంటే రాత్రి రిలీజ్ అయింది, ఇప్పటికి 100 మిలియన్ దాటిపోయింది. మరి ఎలా ఇంకా రేపు చూడాలి నువ్వు. ఇంకా నీకు రేపు చూస్తే ఇంకా ఎక్కడికి ప్రపంచ స్థాయిలోకి వెళ్ళిపోతాడు అన్న. ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అంటారు పుష్ప? ఇప్పుడు ఓటీటీలోనే 100 కోట్లు ఉందన్న. ఓటీటీలోనే 100 కోట్లు ఉంది. అసలు బాహుబలి రేటు గిట్ట రాదు. అసలు బాహుబలి రేట్లు రికార్డులు బద్దలు కొట్టిండు అన్న. ప్రపంచ స్థాయిలోనే లాంగ్వేజ్ లోనే రిలీజ్ చేస్తున్నారంటే ఇంకా సినిమాని ఏ రేంజ్ లో ఊహించుకోవాలి మనం. అసలు ఎవరు వచ్చిరన్నా, మన తెలుగు వాళ్ళు కానీ ఎవరన్నా కానీ అక్కడ మీటింగ్ పెట్టిన వాళ్ళు, పాట్నాలో మీటింగ్ పెట్టిన వాడు ఎవరైనా ఉన్నారా? ఏకైక వ్యక్తి అల్లు అర్జున్. దట్ ఈస్ ఓకే. ఫైనల్ గా అయితే వెయిట్ చేస్తున్నారు సినిమా గురించి? 100% వెయిట్ చేస్తున్నాం, ఆతృత. ఇప్పుడు రిలీజ్ చేసి ఇప్పుడు పోయి చూస్తాను. అంత ఆతృత ఉంది నిజంగా చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.